Hi everyone, welcome to A Square Maths Academy. Today we are going to discuss trigonometry part 3. Let us start the class. Cos A plus sine of 270 plus A minus sine of 270 minus A plus cos of 180 minus A is equals to how much? Options are given here: sine A, second option is 0, third option is cos A, fourth one is 1. Okay, see here first of all you'll learn the about coordinate axis like this here. Clear? So this is positive x-axis, positive y-axis, negative x-axis, negative y-axis. Clear? So these are called quadrants: q1, q2, q3, q4. Okay, so the direction of this one, angle direction is nothing but, direction of angle is nothing but like this here. Okay, so 0 to 90, here 0 angle will be exist here. Why? Because parallel to horizontal line, that is nothing but parallel to x-axis, so 0 angle will be there. So here on y-axis 90 degrees is there, on so total 0 to this one, so 1 of rotation is completed, so that's why 180 degrees. Clear? So then after here 270 degrees will be exist here. Next complete rotation is completed, so 360 degrees also exist here. Clear? So what are the angles here? 0, 90, 180, 270, 360 degrees. When one rotation is completed, so angles are like this here: 0, 90, 180, 270, 360. So that angles are called quadrant angles. Why? Because on either on x-axis or on y-axis that angles are exist here. అంటే x-axis మీద ఉంటాయి లేదంటే y-axis మీద ఉంటాయి కాబట్టి ఆ యాంగిల్స్ ఏమంటామంటే మనం కోఆర్డినేట్ యాంగిల్స్ అంటాం. ఓకే, ఏంటి అవి? 0 కానీ 90, 180, 270, 360. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ యాంగిల్ అయితే y-axis మీద ఉంటుందో, అంటే ఏమున్నాయి మనకి 90 ఉంది, 270 ఉంది, వీటిని ఏమంటామంటే ఆడ్ యాంగిల్స్ అంటాం. ఓకే, విచ్ యాంగిల్స్ లైస్ ఆన్ y axis, then that angles are called odd angles. Which angles lies on x axis, that angles are called even angles. Even angles. Odd angles lies on y axis, even angle lies on x axis. So here odd angles are there, we are using odd angles. Then ratio can be changed here. How to change here? Sine can change into cos, cos can change into sine, cosec can change into sec, sec can change into cosec, tan can change into cot, cot can change into tan. అంటే ఎవరిని యూజ్ చేస్తే ఏవైతే y-axis మీద ఉంటాయో ఆ యాంగిల్స్ని యూజ్ చేసినప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి. x-axis మీద ఉన్న యాంగిల్స్ యూజ్ చేసినప్పుడు no changes in the ratio. No changes in the ratio. That means here 180 కానీ 360 కానీ. ఇది క్లియర్. ఓకే, అంటే ఈవెన్ యాంగిల్స్కి ఆడ్ యాంగిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆడ్ యాంగిల్స్ ఏమో y-axis మీద ఉంటాయి, ఈవెన్ యాంగిల్స్ ఏమో x-axis మీద ఉంటాయి. క్లియర్? దెన్ ఆఫ్టర్ ఆడ్ యాంగిల్స్ మీద అంటే ఆడ్ యాంగిల్స్ని యూజ్ చేసినప్పుడు 90 కానీ 270 కానీ యూజ్ చేసినప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి. ఏంటి రేషియోస్ అంటే సైన్ అనేది కాస్గా చేంజ్ అవుతుంది, కాస్ అనేది సైన్గా చేంజ్ అవుతుంది, కొసెక్ సెక్గా చేంజ్ అవుతుంది, సెక్ కొసెక్గా చేంజ్ అవుతుంది, ట్యాన్ కాట్గా చేంజ్ అవుతుంది, కాట్ ట్యాన్గా చేంజ్ అవుతుంది. క్లియర్? ఇక్కడ ఈవెన్ యాంగిల్స్ అంటే గివింగ్ ఆన్ x-axis మీద ఉన్న యాంగిల్స్ని యూజ్ చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ ఉంటాయి అంటే సైన్ ఉన్నప్పుడు సైన్ అని ఉంటుంది, కాస్ ఉన్నప్పుడు కాస్ ఉంటుంది. ఇది క్లియర్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఆర్ పాజిటివ్, అంటే ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఫస్ట్ కోఆర్డినేట్లో. కాబట్టి ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి ఆటోమేటిక్గా వాటి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి.
ఆల్ ఆర్ పాజిటివ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 2 ratios ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. దీస్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అంటే సైన్ అండ్ కొసెక్ ఆర్ పాజిటివ్. థర్డ్ క్వాంటిటీకి వచ్చేసరికి ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ negative. Remaining means here only 2 ratios are positive, remaining 4 ratios is negative. Here cos and sec are positive. అంటే మనకి ఇక్కడ యాంగిల్స్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. థర్డ్ కోఆర్డినేట్లో ట్యాన్ ఉందనుకో పాజిటివ్ అవుతుంది. ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ ఉందనుకో పాజిటివ్ అవుతుంది. అవి కాకుండా మిగతా వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. అంటే సైన్ కొసెక్ కాకుండా ఇందులో కాస్ కానీ ట్యాన్ కానీ వచ్చినప్పుడు, సెక్ కానీ కాట్ కానీ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. క్లియర్, అది క్లియర్. ఇక్కడ కూడా ట్యాన్ కాట్ కాకుండా మిగతా ఏంటి, సైన్ కాస్ కానీ కొసెక్ సెక్ కానీ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. ఇందులో కాస్ సెక్ కాకుండా ట్యాన్ కాట్ కానీ సైన్ కొసెక్ కానీ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుంది. క్లియర్, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే మొత్తం ట్రిగనోమెట్రీ మొత్తం కూడా మనకు వచ్చినట్టు ఇబ్బంది ఏం లేకుండా. కాబట్టి అందుకని దీనికి షార్ట్ కట్గా ఏం యూజ్ చేస్తా అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్, సిల్వర్ అంటే సైన్ అండ్ కొసెక్ ఆర్ పాజిటివ్. సైన్ సిల్వర్, ఎస్ ఫర్ సైన్, టీ ఫర్ ట్యాన్, కప్స్ సి ఫర్ కప్స్. అంటే మళ్ళీ వాటి రెసిప్రోకల్ కూడా తీసుకుంటాం. క్లియర్, సైన్కి రెసిప్రోకల్ ఏంటి కొసెక్ కాబట్టి, ట్యాన్కి రెసిప్రోకల్ కాటు, కాస్కి రెసిప్రోకల్ సెక్. ఓకే, అవి కాబట్టి అవి పాజిటివ్. క్లియర్, రైట్. నౌ వి గో టు ప్రాబ్లం. cos a plus sin 270 plus a, sin 270 minus a, cos 180 minus a is there. Okay, so see here cos a as it is, but here 270 belongs to which coordinate we use first of all. అంటే 270 ఎక్కడ ఉంటుంది అంటే ఇది 0, 90, 180, 270 అంటే ఆన్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటి అది ఆడ్ యాంగిల్. రేషియో చేంజ్ కావాలి, చేంజ్ చేద్దాం. రేషియో ఎలా చేంజ్ చేయాలి, కాస్గా కాసి. క్లియర్, ఇప్పుడు క్వాడ్రేట్ యాంగిల్స్ యూజ్ చేసినాం కాబట్టి ఆ క్వాడ్రేట్ యాంగిల్కి ఒక వాల్యూ ఉండదు, ఆటోమేటిక్గా డైరెక్ట్ మనకు రిమైనింగ్ యాంగిల్ రాస్తాం. అంటే 270 ఉన్నది కాబట్టి ఈ సైన్ కాస్గా మారింది, ఏకు ఏ వచ్చేసింది. క్లియరా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ 270 ప్లస్ అకౌంట్ మనకు కావాలి. 270 ప్లస్ అకౌంట్ అంటే ఇది 270, ఇటు వచ్చేసరికి మైనస్ ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్కి లెఫ్ట్ సైడ్ నెగటివ్, యాంగిల్కి రైట్ సైడ్ పాజిటివ్. అంటే 270 ప్లస్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. క్లియర్, 270 ప్లస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమేంటి పాజిటివ్ అంటే కప్స్ కాబట్టి కాస్ సెక్ పాజిటివ్. మనకి ఇచ్చింది ఏంటిది సైన్, కాబట్టి ఇదేంటిది నెగటివ్. ఓకే, నెక్స్ట్ సేమ్ మైనస్, మళ్ళీ 270 కాబట్టి ఇక్కడ 270 కాబట్టి ఇది కాస్గా మారుతుంది, రిమైనింగ్ యాంగిల్ కాస్ ఏవి రైట్. దెన్ ఆఫ్టర్ 270 మైనస్ ఇస్ దే, 270 మైనస్ అంటే ఇటు ఇందులో ఏంటి పాజిటివ్, ట్యాన్ కాటు పాజిటివ్. మనకి ఇచ్చింది ఏంటిది సైన్, కాబట్టి ఇది నెగటివ్, బట్ ఆల్రెడీ నెగటివ్ ఇస్ దేర్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 180 ఉంది కాబట్టి 180 ఎక్కడ ఉంది ఆన్ ఎక్స్ యాక్సిస్, కాబట్టి రేషియో చేంజ్ అవుతా అంటే చేంజ్ కాదు, కాబట్టి సేమ్ యాంగిల్ విరేటర్ యాంగిల్స్ ఇస్తే. ఇప్పుడు 180 మైనస్ ఉంది కాబట్టి దీనికి లెఫ్ట్ అంటే ఇటు మీదికి, ఇది రైటు, కాబట్టి 180 మైనస్ ఇక్కడ ఉంటుంది. ఇందులో ఏంటి ప్లస్ సైను కొసెక్ ప్లస్, కానీ ఇచ్చింది ఏంటిది కాస్, కాబట్టి ఇది ఏంటిది నెగిటివ్, కాబట్టి ఇది ఏం తీసుకుంటాం ప్లస్ ఇంటూ మైనస్ వి టేక్. సో వి గాట్ హియర్ దిస్ వాల్యూస్. సో మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ బోత్ ఆర్ క్యాన్సల్, వి గెట్ ఇట్ 0. సెకండ్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, cosec 270 minus a plus cosec 90 minus a plus sec 90 minus a plus sec 270 minus a equals to how much? Options are given: sin theta 0, cos theta 1. Okay, see here
Again we write here coordinate axis. This is y axis 0, 0, 90, 180, 270 and 360 angles are existed. Clear? Okay. So here 270 on y axis ratio can be changed here. Cosec can change into sec A. Clear? So then after 270 minus, that means it belongs to left. Left కాబట్టి థర్డ్లో ఏముంటుంది ట్యాన్ కాట్ ఇచ్చింది కోసెక్ కాబట్టి నెగిటివ్. క్లియర్? మైనస్ సెక్ అంటే కోసెక్ 270 మైనస్ ఏ ఇస్ నథింగ్ బట్ మైనస్ సెక్ ఏ. నెక్స్ట్ 90 ఆల్సో ఆన్ వై యాక్సిస్. కోసెక్ చేంజ్ ఇంటూ సెక్ ఏ. 90 minus belongs to which coordinate? 90 minus. So 90 is there. So 90 left. This one is left. 90 minus. This is right. So 90 minus belongs to first coordinate. In first coordinate all are positive. So this is also positive. Okay. Next. Sec 90 minus. Sec can change into cosec A. Cosec A. Clear? 90 minus belongs to again this coordinate. All are positive. So plus. 270 minus sec can change into cosec again. Cosec. 270 minus belongs to this coordinate. Tan and cot are positive. But here sec is there. That is negative. సో ఇలా మనకి మీరు ప్రాక్టీస్ చేస్తే దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈజీగా వచ్చేస్తుంది. అది నోటికి ఉండాలి కంప్లీట్గా. ఓకే. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి 0. ఓకే. So second option is the right answer.